ప్రతిక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య ఏదైతే కాల్పులు జరిగినాయో వాటికి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చింది పాకిస్తాన్. కాల్పుల విరమణ పాటించాలంటూ కూడా పాకిస్తాన్ భారత్ ని అడగడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు భారత్ పై మేము విజయం సాధించామని చెప్తూ కూడా ఒక సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు పాకిస్తాన్ ఆర్మీ, అలాగే ఉగ్రవాదులతో కలిసి. దీనికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే విక్టరీ డే అని చెప్పి కూడా ఈ సెలబ్రేషన్స్ ని వాళ్ళు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఉగ్రవాదులతో కలిసి ఈ సంబరాలను నిర్వహిస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లో భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలని మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక సైడ్ ఉగ్రవాదుల ఫొటోస్ అండ్ ఇంకో సైడ్ ఆ పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, ఆర్మీ చీఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ వేయడం కూడా చూస్తున్నాం. అయితే ఉగ్రవాదులకు సంబంధించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులకి సంబంధించిన ఫొటోస్ ఒక సైడ్ అండ్ అలాగే ఆర్మీ చీఫ్ ఫొటోస్ ఇంకో సైడ్ వేసి కలిసి కట్టుగా ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్న విక్టరీ డేని సెలబ్రేట్ చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక ఇప్పటికే మాకు ఉగ్రవాదానికి సంబంధం లేదు, కావాలనే ఉగ్రవాదాన్ని మా దేశానికి రుద్దుతున్నారు అందరూ కలిసి అని చెప్పి కూడా అనేకమైన సార్లు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, అటు మీడియా ముందుకు వచ్చి చెప్పడం కానీ అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఉగ్రవాదులతో కలిసి ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని ఒక విక్టరీ డే అని చెప్పి దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి కొన్ని క్వశ్చన్ మార్క్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. చాలా మంది దీనికి సంబంధించి ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూసాం. ఇక ఏదేమైనప్పటికీ ఇప్పటికి దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ విక్టరీ డే సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ భారత్ పై మేము విజయం సాధించాం అని చెప్తూ కూడా వాళ్ళు ఈ విక్టరీ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు ఆర్మీ ఇద్దరు కలిసి, ఆర్మీ అధికారులు కలిసి ఈ డే సెలబ్రేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి అటు పాకిస్తాన్ లో. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఒకే ఫ్లెక్సీ పైన ఆ ఉగ్రవాదులు ఆర్మీ ఒకటే అని చెప్పి ఒకటే అన్న సంకేతం ఇస్తూ కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడానికి సంబంధించి చాలా విమర్శలు వస్తున్నాయి అటు ప్రపంచ వ్యాప్తంగా. ఎందుకంటే పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగినప్పుడు ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదు, అది ఉగ్రదాడి చేస్తే మీరు మా దేశం పైన ఏ విధంగా యుద్ధం చేస్తారు, మా దేశం పైన ఏ విధంగా అయితే విరుచుకుపడతారని చెప్పి భారత్ ని ప్రశ్నించిన తీరు పాకిస్తాన్ కూడా మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఏ విధంగా ఇటు పాకిస్తాన్ తో కలిసి అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, మేమంతా ఒక్కటే అని చెప్పే సంకేతం ఎందుకు బయటికి ఇవ్వాలనుకుంటున్నారు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానికి, అంటే దీని వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే చాలా విమర్శలు రావటం కూడా చూస్తున్నాం. ఇదే తీరు గతంలో కూడా మనం చూసాం. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయినప్పుడు అంటే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినప్పుడు ఆ 9 స్థావరాలను నేలమట్టం చేసినప్పుడు కూడా వాళ్ళు చనిపోయినప్పుడు ఆ అంత్యక్రియల్లో కూడా వీళ్ళ ఆ పాకిస్తాన్ ఫ్లాగ్ కప్పడం కానీ, అక్కడ ఆర్మీ జవాన్లందరూ కూడా అంత్యక్రియల్లో పాల్గొనడం కానీ, ప్రభుత్వ అధికార లాంఛనాలతో వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించడం కూడా చూసాం. దాన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది ఉగ్రవాదులతో కలిసి పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో, ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఒక ఫ్లెక్సీ ఏర్పాటైంది. ఆ ఫ్లెక్సీకి రీజన్ అక్కడ విక్టరీ సెలబ్రేషన్స్ అంటే భారత్ పై విజయం సాధించామని చెప్పి కూడా సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఈ ఫ్లెక్సీలు అనేవి ఇప్పుడు తెరపైకి రావడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సయ్యద్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి సయ్యద్తో మాట్లాడదాం. రైట్ సయ్యద్, మనం చూస్తున్నాం ఇద్దరు ఒకటే అన్న సంకేతం ఇవ్వాలని ఈ విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అనుకోవచ్చా? రత్న, పాకిస్తాన్ తీరు ఇప్పటికి కూడా మారలేదు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కంప్లీట్ గా ఉగ్రవాద స్థావరాల పైన, అదే విధంగా ఏదైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాటిని కూడా భారత్ దాడి చేసింది. అండ్ పహల్గామ్ లో చేసిన దాడికి గాను గట్టిగానే బుద్ధి చెప్పింది భారత్. కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ తీరు అనేది ఏమాత్రం మారలేదు. ఉగ్రవాదులతో కలిసి మరోసారి వాళ్ళు సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా పాకిస్తాన్ లో కనిపిస్తున్నాయి. ఏవైతే ఫ్లెక్సీలు కావచ్చు, అదే నేపథ్యంలో ఉగ్రవాదులతో కలిసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కలిసి ఉన్న ఫోటోలు కావచ్చు, విక్టరీ డే గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మొత్తం మీద ఏవైతే మెయిన్ సిటీస్ లో ఉంటాయో ఆ సిటీస్ లో కూడా వాళ్ళు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఒకవైపేమో లష్కర్ తోయిబాకి సంబంధించిన కమాండర్లు కావచ్చు, మరోవైపేమో ఆర్మీ చీఫ్ కి సంబంధించిన ఫోటోలు కూడా, దాంతో పాటు ఫోటోస్ తో పాటు చాలా చోట్ల కూడా వీడియోస్ తో డిజిటల్ సైన్ బోర్డ్స్ తో కూడా ఏర్పాటు చేశారు. అయితే భారత్ పై భారీ విజయం సాధించామంటూ కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఎన్ని రోజులు కూడా పాకిస్తాన్ మాకు ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదు, మేమే బాధింపబడ్డాము, ఉగ్రవాదుల వల్ల మేమే పీడింపబడ్డాము, మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, దయచేసి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించకండి అని చెప్తూ పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తున్నా కూడా ఇక్కడేమో ఆర్మీ వాళ్ళేమో ఏకంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏకంగా ఉగ్రవాదులతో కలిసి దిగిన ఫోటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్లెక్సీల మీద దర్శనం ఇస్తున్నాయి. డిజిటల్ ఫ్లెక్సీలు కూడా కనిపిస్తున్నాయి. అందులో వాళ్ళందరూ కలిసి సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.
అయితే ఒకే ఫ్లెక్సీ అంటే ఇక్కడ ఆ ఉగ్రవాదులు ఆర్మీ అనే సంకేతాలు చాలా వీళ్ళందరూ ఒక్కటే బేసిక్ గా కంప్లీట్ గా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్మీ సపోర్ట్ చేస్తుందని చెప్పడానికి కూడా ఈ ఫ్లెక్సీ చాలా స్పష్టమైన సంకేతాలు చూపిస్తున్నాయి. గతంలో కూడా మనం తెలుసు ఆల్రెడీ మనం చూసాం కూడా బిగ్ టీవీ లైవ్ లో కూడా చూసాము, ఎక్స్క్లూజివ్ గా చూసాము. ఆ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు వెళ్ళి పాల్గొనడం, అక్కడ వాళ్ళ దేశపు జెండాని కూడా అక్కడ వాళ్ళకు గౌరవప్రదంగా ఇవ్వడం అన్ని చూసాము. సో కంప్లీట్ గా చూస్తుంటే ఇది ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని చెప్పాలి. అయితే ఈ విక్టరీ డే ని వీళ్ళు ఇంకోలా కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. May 28, 1998 పాకిస్తాన్ 5 న్యూక్లియర్ టెస్ట్లు వేసింది. సో ఇది కార్గిల్ వారికి ముందుగా జరిగింది. సో ఆ న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్ గా అయిన నేపథ్యంలో కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. దాంతో పాటు ఆపరేషన్ సింధూర్ ని కూడా మేము అడ్డుకున్నాము, భారత ఎయిర్ క్రాఫ్ట్ లను కూడా మేము అడ్డుకున్నామనే భాగంగా ఈ రెండు ఈవెంట్స్ ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఉగ్రవాదులతో కలిసి మరి పాకిస్తాన్ ఆర్మీ సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సయ్యద్. రైట్, ఇక మనం చూస్తున్నాం ఏదైతే భారత్ పై మేము విజయం సాధించాం మొన్న జరిగిన యుద్ధంలో భాగంగా అని చెప్పి కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఏదైతే ఆ ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించిందో ఇక దాన్ని మనం ధీటుగా ఎదుర్కొన్నాం, మనం విజయం సాధించాం భారత్ పైన అని చెప్పుకుంటూ అక్కడ విక్టరీ డే అనేది కూడా ఒకటి ప్రచారం చేస్తూ దాని సెలబ్రేషన్స్ లో భాగంగా కొన్ని బ్యానర్స్ అనేవి ఏర్పాటు చేశారు, హోర్డింగ్లు అనేవి ఏర్పాటు చేశారు పాకిస్తాన్ లో. దానికి సంబంధించిన ఆ హోర్డింగ్స్ మనం చూస్తున్నాం ప్రెసెంట్ స్క్రీన్ పైన. అయితే ఈ హోర్డింగ్స్ లో భాగంగా అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో పాటు ఇటు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదుల ఫొటోస్ కూడా కలిసి కట్టుగా ఏర్పాటు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదని చెప్తూనే ఇప్పుడు ఉగ్రవాదులతో కలిసి ఏ విధంగా ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి విమర్శిస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. ఇక అదే విధంగా ఉగ్రవాద సంస్థలకి సంబంధించి భారీగా ఫండింగ్ కూడా ఇస్తుంది అటు పాకిస్తాన్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందే మనం చూస్తే ఎక్కువగా ఫండింగ్ ఇచ్చి దాన్ని పెంచి పోషిస్తున్న క్రమాన్ని కూడా గత కొన్ని రోజుల క్రితం మనం బిగ్ టీవీలో చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ హోర్డింగ్స్ తెరపైకి వచ్చినాయి. మళ్ళీ మొన్న మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ టైంలో ఏదైతే ఉగ్రవాదులు చనిపోయారో వాళ్ళకి సంబంధించిన అంత్యక్రియల్లో ఈ ఆఫీసర్స్ అందరూ పాల్గొనడం, జవాన్లు అందరూ పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక ప్రపంచానికి ఏదైతే పాకిస్తాన్ చెప్పాలని ట్రై చేస్తుందో ఉగ్రవాదానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అదంతా రాంగ్ కావని లోపల అంటే అంతర్గతంగా పాకిస్తాన్ లోపల జవాన్లతో కలిసి జవాన్లు ఉగ్రవాదులతో కలిసే ముందుకు వెళ్తున్నారు. ఉగ్రవాదం అలాగే అక్కడ ఉన్న ఆర్మీ జవాన్లు ప్రభుత్వం అంతా ఒక్కటే అన్న సంకేతం అయితే ఇప్పుడు బట్టబయలైపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హోర్డింగ్స్ చూస్తేనే చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదనేది కావాలని ఒక కప్పిపుచ్చుకోవాలని ఒక తప్పుని కప్పిపుచ్చాలని చెప్పి ప్రయత్నంలో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది పాకిస్తాన్ అని అర్థమవుతుంది. ఇప్పటికే మన భారత్ ఆరోపిస్తున్నట్లుగానే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ఏదైతే ఆరోపిస్తుందో భారత్ అదే విధంగా దాన్ని నిరూపిస్తూ ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన విక్టరీ డేలో సెలబ్రేషన్స్ లో భాగంగా పాకిస్తాన్ ఈ హోర్డింగ్స్ అనేది ఏర్పాటు చేసింది. అయితే ఆ విక్టరీ డే దేనికోసం అంటే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనం భారత్ పై విజయం సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటూ కూడా ఈ విధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం.